ఓం 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 భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. సర్పెంట్ బ్రీతింగ్. స్పైనల్ కార్డ్ని స్ట్రెచ్ చేస్తూ ఫార్వర్డ్గా ఇట్లా తల ఎదురుగా చూస్తూనే వెన్నుపూసను సాగదీస్తూ పొత్తి కడుపును లోపలికి లాక్కుంటూ స్పైనల్ కార్డ్ స్ట్రెచ్. లెఫ్ట్ టు రైట్. రైట్ టు లెఫ్ట్. సెంటర్కి వచ్చి రిలాక్స్. స్లోలీ రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. మోచేయి నేల మీద, కాళ్ళ పక్కన పెట్టి స్ట్రెచ్, సైడ్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్యాసన్. ఫస్ట్ చూడండి, తర్వాత చేయండి. ఒకటి రెండు చూస్తే ఎలా చేస్తుంది. కుడి చెయ్యి అది మోకాలు, ఎడమ చేయి వెనక క్రాస్గా ఆపోజిట్ చేయి పెట్టాలి. అంతే. చెయ్యి అట్లా క్రాస్ పెట్టుకోండి. అది బాగా వెనక్కి తిప్పి చూడండి. అది వీలైతే అంత. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ ఎదురుగా. కొంచెం దూరం పెట్టి మోచేతులు ముడిచి ఛాతీ ఎదురుగా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు మేరుగండ ముద్ర. పక్కకు అన్నట్టు బ్యాక్.
స్లోలీ రిలాక్స్. కుడి చేయి ఇక్కడికి బిగించి రైట్ ఇలా మడికట్టు దగ్గర రొటేషన్ రైట్ సైడ్కి. ఎడమ చేయి సైలెంట్లో పెట్టుకోండి, లేదంటే ఫోన్ బయటికి వెళ్ళి మాట్లాడచ్చు. ఇప్పుడు పిడికిలు బిగించి నిలబెట్టి ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ అవుట్. రెండు చేతులు చాపి చేతి వేళ్ళు ఆకాశాన్ని చూస్తున్నట్టు బ్యాక్ రొటేషన్ ఇవ్వండి. స్లోలీ రిలాక్స్. ఎడమ చెయ్యి వెనకకుండా కుడి చేతి జబ్బ దగ్గర పట్టుకోండి. తర్వాత కుడి చేతిని అరచేతిని కాలు తొడ మీద పెట్టుకోవాలి. తర్వాత తలని ఎడమ భుజాన్ని కానిస్తుంది రావట్లేదా పట్టుకోవడానికి. ముందు చేతులు వెనక్కి అనేసేసి పట్టుకోండి. ఆ చేతులు వెనక్కి అనేసేసి అక్కడ ఇక్కడ పట్టుకోండి. ఓకే పర్వాలేదు. చేయి మార్చుకోండి. ఆపోజిట్ సైడ్లో తల బెండ్ చేసి మీ బాడీ కదులుకొని చూసుకోండి వీలైనంత వరకు. ఓన్లీ మెడ తలకి భుజాన్ని కానిస్తున్నట్టు తలని, భుజాలు స్ట్రైట్ అట్లా అనేది. ఎంత చేసా అనేది ముఖ్యం కాదు, చేస్తుంది ప్రక్రియ కరెక్ట్గా ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా గణేష్ నిద్ర పెట్టుకొని ఇలా రెండు చేతులు ఇంటర్లకు బొట్టల వేళ్ళు నిలబెట్టాలి. ఛాతీ ఎదురుగా బాగా స్ట్రెచ్. రెండు బొట్టల వేళ్ళు ఇలా స్ట్రైట్గా ఒకటి కిందకి ఒకటి పైకి చూస్తాం. బాగా లాగుతుంది. వీపు వెనకాల ప్రెషర్ రాదు. రిలాక్స్. చేయి మార్చుకోండి. ఒక 4-5 days అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు అంటే దాన్ని ఏమంటారు, టెన్షన్ అలా పడకూడదు. మిగతా వాళ్ళు చేస్తున్నా నేను చేయలేకపోతున్నాను అట్లా ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా 1 month ఈజీగా అడ్జస్ట్ అవ్వండి. అందరితో సమానంగా కలవాలి అంటే. స్లోలీ రిలాక్స్. మడికట్టు దగ్గర వెనకాల బ్యాక్ స్ట్రెచ్. చేతులు వెనక్కి మడికట్టు దగ్గర పట్టుకొని తలపై తీసి స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. అక్కడే చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. చేతి వేళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. పిడికిలు బిగించి ఓపెన్ క్లోజ్. బటన్ వేలు లోపల, మిగతా 4 వేలు పైన. 10 చొప్పున అరిచేతులు 4 డైరెక్షన్స్తో మారుస్తాం.
ఆకాశాన్ని చూసి. ఇది రోజు 100 చేస్తే బ్రెయిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మెమరీ రిటెన్షన్ పెరుగుతుంది. మెమరీ రీకాల్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసు కానీ గుర్తుకు రావు. సో ఇది బెస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళు తిరుగుతుంటారు, పేరు గుర్తురావు, కానీ వాళ్ళ పేరు తెలుసు కానీ గుర్తురావు. పిలవడానికి వాళ్ళని సంబోధిద్దామంటే పేరు గుర్తురాదు. ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి మన ఫోన్ నెంబరే మనకు రాదు అంటే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా అడగంగానే చెప్పలేము, చూసారా? ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఇవి చిన్నవి అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్. ఆ మాత్రం కూడా గుర్తుపెట్టుకోలేకపోతే బ్రెయిన్ అసలు మనకి అల్జిమర్స్ వ్యాధి ఇలాంటివి పెద్ద ఏజ్ అయ్యాక కొద్దిగా అటాక్ అయ్యే దానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచాలి. గేమ్స్ ఆడడం, నెంబర్స్ తోటి పజిల్స్ లాగా ఏదో ఒకటి ఇన్సైడ్గా వర్క్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి బ్రెయిన్. ఇలా మనము ఫింగర్స్తో కూడా ఇవన్నీ చేసేటప్పటికి బ్రెయిన్ ఏమవుతుందంటే లోపల న్యూరాన్స్ ఉంటాయి, అవి వాటికి ఒక నెట్వర్క్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ నెట్వర్క్ యాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. టెక్నాలజీ వచ్చాక మనము బుర్రను ఉపయోగించడం తగ్గిపోయింది, అన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా అంతే, ఎంతమంది చేస్తున్నారు? కూడికలు తీసివేతలు కూడా క్యాల్కులేటర్ అంటారు కదా, క్యాల్కులేటర్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? మనకే. టైం మిగలాలి అనుకున్న వాళ్ళు చేసుకోవడం వేరు, వ్యాపారంలో వాళ్ళు వేరు. ఎందుకు? వాళ్ళకి రోజు 100 మంది కస్టమర్స్ ఉంటారు, క్యాల్కులేటర్ లేకపోతే వాళ్ళకి జరగదు, అది వేరు వస్తుంది. అవును, కరెక్ట్ అది. సో అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గుర్తుపెట్టుకొని మనము మెమరైజ్ చేసుకోవాలి, మన నెంబర్స్ని బై హార్ట్ చేయాలి. ఎక్కాలి కనుక ఎలా చదివేవాళ్ళు చిన్నప్పుడు అలాగే. సో ఇవన్నీ ఫింగరు, హ్యాండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి కరెక్ట్గా డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. అందుకే రోజు హ్యాండ్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలి. హ్యాండ్ కంటే కూడా ఎక్కువ ఫింగర్స్, భుజాలు రొటేషన్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చిన గుడ్డ దగ్గర పెట్టి ప్రెస్. నేను ఇది పడుకొని బోర్లా పడుకొని చేశాను, గుర్తుండగా జేష్టికాసన్ అంటారు. అంతే, ఇలా ప్రెస్ చేసి మోచేతులు నేల మీద పెట్టి ప్రెషర్ ఇస్తూ ఉండాలి. సో ఇది దీనివల్ల సర్వికల్ స్పాండిలైటిస్ ఇలాంటి బాధ ఉంటుంది. కూర్చొని ఇలా చేస్తాం, పడుకొని బోర్లో పడుకొని నిన్న చూపించాను కదా, అలా చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ అనమాట. ఎవరు నుదురు, కుడి కణత, ఎడమ కణత, నడక ఎక్సర్సైజ్ చూద్దాం. చిన్ టక్, ఫార్వర్డ్ బ్యాక్. లెఫ్ట్ టు రైట్. తర్వాత అప్ డౌన్. తల ఎడమ భుజాన్ని కానిస్తూ మళ్ళీ కుడి భుజాన్ని కానిస్తూ.
తల ఎడం భుజాన్ని కానించాక బ్యాక్ టిల్ట్ పైకి చూడు. తల ఇక్కడ చెవి భుజానికి ఆనుకొని ఉంటుంది. ఆ తర్వాత కొంచెం వెనక్కి అలా టిల్ట్ చేస్తాము, పైకి చూస్తాం. రైట్, తల లేపమన్నమాట. ఆ బ్యాక్ సైడ్ ఉన్న నెక్ మజిల్స్ వాటికి స్ట్రెచ్చింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఫార్వర్డ్, అప్, రైట్, లెఫ్ట్, నెక్ ఎక్సర్సైజ్ వల్ల లాభం ఏంటి? అదే దాన్ని ఏమంటారు? నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉంటుంది. సో నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి అంటే నెక్ ఎక్సర్సైజ్ రోజు చేయాలి. మనకి వాళ్ళ నర్వస్ ప్రాబ్లమ్సే కదా ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఏజ్ వచ్చాక కాళ్ళు చేతులు వణుకు లేదా నడకలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొత్తవి కనపడుతుంది. కారణం ఏంటంటే ఇవ్వవలసినంత మన నర్వ్స్కి సరైన ఎక్సర్సైజ్ ఇవ్వట్లా. రోజు ఇవ్వాలి, పరిగెత్తుతుంది. సో నెక్ ఎక్సర్సైజ్ రోజు చేయాలి. అది చేస్తే బద్ధకం కూడా వదులుతుంది. ఏం చేయాలి అసలు మనం అనేది క్లారిటీ వస్తుంది. లేకపోతే ఒక బద్ధకంతో ఉంటుంది జీవితం అంతా, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, గడిచిపోతూ ఉంటుంది. అది ఎట్లా అనేది ఆశ్చర్యపోతాం. మనం తిరిగి చూసుకుంటే 6 నెలలు సంవత్సరాలు తిరిగిపోతూ ఉంటాయి. మనం సాధించింది ఏంటి అంటే ఏముండదు. కారణం ఏంటంటే అక్కడ నర్వస్ సిస్టమ్ స్తబ్దంగా ఉండడం వల్ల అసలు మన బుర్రకి ఎరుక కూడా ఉండదు. సో ఆ కాన్షియస్ ప్రతి నిమిషము మనం స్పెండ్ చేస్తుంది తెలియాలి, మన గుప్పిట్లో ఉండాలి ప్రతి క్షణము అంటే నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో దాన్ని స్టిమ్యులేట్ చేసుకోవాలి. ఇట్లా ఆర్టిఫిషియల్గా సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ ద్వారా చేయాలి. రొటేషన్ క్లాస్ అంటే స్లోలీ రిలాక్స్. ఒకసారి కాలు చాపి కాలు చేసి ట్యాపింగ్. రెండు కాళ్ళు ఒకేసారి. ఇంతకుముందు యోగా ఐడియా ఉందండి? ఒక నెల చేస్తుంటారా? చేస్తారండి. ఇక్కడేనా లోకల్? కొన్ని పాదాల రొటేషన్. మీ పేరు ఏంటి? హరి. రివర్స్. రెండు కాళ్ళు దగ్గరగా, పాదాలు ముందుకి వెనక్కి. కాలు వేళ్ళు బాగా ఎక్స్పాండ్, క్లోజ్, ఎక్స్పాండ్, రొటేషన్. రివర్స్. మీకు ఇబ్బందిగా ఉంటే పర్వాలేదు, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి. మాతో సమానంగా చేయాలని ఏం లేదు. తొడభాగాన్ని బిగిస్తూ మోకాళ్ళకి.
మోచిప్పకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొట్టిన వేలు వాడాలి. మోచిప్పని సైడ్స్ మూమెంట్ ఇస్తుంది. ఒకసారి బొట్టిన వేలుతో కదిలిస్తున్నా, ఒకసారి చూపుడు వేలుతో కదిలిస్తున్నా. పైకి కిందకి. ఇవాళ సుధా గారు రాలేదు. మీకు ఇద్దరు కలిసి రారా మామూలుగా? ఒకే అపార్ట్మెంట్లోనే ఫ్లాట్లు ఎదురు? అవునా? మీరు కూడా ఇటువైపు వాళ్ళేనా? ఓహో, అదే జీరో లైన్ అంటారు కదా, జీరో లైన్ కదా మీది. వీళ్ళది ఓహో. నడిచి రావడం మరి లేట్ అవ్వదా? చాలా దూరం కదా. అదే దూరమే, కనపడదు కానీ దూరమే. అంటే మనం ఈ టైం అంటే మిట్ట మధ్యాహ్నం ఒకసారి కష్టం కదా. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనండి ఎంత దూరమైనా దగ్గరగానే అనిపిస్తుంది. లేకపోతే ఎంత దగ్గరైనా కుదరదు, ఏదో ఒకటి సాకులు. అవును, శేష్ కుమార్ ఆంటీ అమ్మ మరి అసలు చాలా ఆశ్చర్యం, చాలా మోటివేషన్. అది చాలా తీసుకోవాలి మనందరం కూడా, దాన్ని ఇన్స్పిరేషన్. రత్న గారు కూడా ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఆశ్చర్యం వేసింది. అది ఎక్కడో అసలు వామ్ అంత దూరం నుంచి వస్తారు ఆ రోజు అనుకున్నా. సైక్లింగ్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇటు ఉంటున్నాం కానీ మాకు ఇటు నడిచే అవసరం ఎప్పుడు రాదు కదా. నేను ఆశ్చర్యం వేసింది ఆ రోజు చూసి, ఇంత డెవలప్ అయిపోయిందా లోపల అనుకున్నాను. ఫస్ట్ క్లాసేగా కొంచెం, అదే ఫస్ట్ రోడ్డుకి మాది ఫస్ట్ క్లాస్, అందువల్ల ఇటు అసలు ఐడియా ఉండదు నాకు. ఎప్పుడు రాను అసలు, అవసరం ఏముంటుంది, ఇటుగా వెళ్తాము బయటికి. ఇప్పుడు మళ్ళీ మోచేతుల దగ్గర వీలైనట్టుగా దగ్గరగా పట్టుకొని అప్పర్ లెగ్ ఛాతీ కానిచ్చు రొటేషన్. రివర్స్. కాలు ఇదిలి. పాదానికి ఫార్వర్డ్ బ్యాక్ రొటేషన్. కాలు మడిమ దగ్గర స్లోలీ. ఇప్పుడు ఎడమ కాలు తీసుకో. రివర్స్. విజిటింగ్ కార్డ్స్ కొట్టిస్తే సరిపోద్దేమో, కింద ఆవిడకి ఇచ్చేస్తే వచ్చిన వాళ్ళకి కార్డు ఇచ్చేయండి. బ్యానరు నేను పెట్టినా కూడా ఇక్కడ నిలవట్లేదు, ఎవరో తీసేస్తున్నారు. గోడల మీద అతికిస్తే వాళ్ళు ఒప్పుకుంటారో లేదు.
ఒప్పుకోరు అనుకుంటా, ఒప్పుకోవచ్చు. ఓకే, విజిటింగ్ కార్డులు అయితే ఆ అమ్మాయికి ఇచ్చేస్తే వచ్చిన వాళ్ళకి కార్డు ఇమ్మంటే అది బెటర్ కదండి, మీలాంటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి. ఇంతకుముందు వాచ్మెన్ అమ్మాయి బాగా చెప్పేది అందరికి. నేను కూడా అప్పుడు పేపర్ మీద రాసిచ్చాను ఫోన్ నెంబరు, టైమింగ్స్. ఈ అమ్మాయికి ఇవ్వలేదు, ఇప్పుడు ఈసారి ఇస్తాను. ఇలా మోచేతి దగ్గర ఎంత పెట్టేసి హిప్ రొటేషన్, రివర్స్, చూపుడు వేలు బొటన్ వేలు తోటి కాలు బొటన్ వేలు పట్టుకొని, లేదా ఇక 2 వేలు కూడా పట్టుకోవచ్చు సపోర్ట్. స్ట్రెచ్, ఇలా స్ట్రెచ్ చేస్తున్నప్పుడు మోకాలు మళ్ళీ తొడభాగాన్ని బిగిస్తూ వదులు, ఇలా కూడా చేయొచ్చు. తొడభాగాన్ని బిగించి వదిలి చేయడం, చూడండి ఎలా ఉందో. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులకి బాగా పనికొస్తాయి. ఎడమకాలు, హిప్ రొటేషన్, రివర్స్, స్ట్రెచ్, ప్రెస్. బటర్ఫ్లై చేద్దాం, భద్రాసన్ అంటాం. గైనీ ప్రాబ్లమ్స్కి, పొత్తి కడుపు ఆరోగ్యంగా ఉండాలి అంటే కంపల్సరీ రోజు ఒక 200 మినిమం. భోజనం అయ్యాక కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఒక అలారం పెట్టేసుకోండి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళు చేయండి. తొడల దగ్గర ఎక్స్ట్రా ఫెట్ తగ్గాల్సిన వాళ్ళు కూడా. ఏంటి 200 చాలా తక్కువ, అయ్యో 500 1000 అసలు మామూలుగా అయితే. ఇటు దగ్గరలో వేసుకోమ్మా, ఇట్లా వేసుకో, ఇక్కడ ఇగో ఇదే లైన్లో ఇటు వేసుకో, సేమ్ ప్యారలల్గా. నేను చాలా తక్కువ చెప్పా, మీరు భయపడుతున్నారు. ఎలా ఉండింది అంటే ఒకే రోజు స్టార్ట్ చేశారేమో, 500 స్లోగా పెంచారా? అనంత పద్మనాభాసం వల్ల దీనివల్ల రావు, దీనివల్ల అంత ఇదిగా రావు ఇప్పుడు. మీకు చెప్పాను కదా, నేను కూడా ఒకరోజు అస్ససంచులు నాశనం చేస్తే 2 రోజులు ఇవన్నీ పట్టేసినాయి. నేనేమి లావు కూడా కాదు, మామూలుగానే ఉన్నా. అప్పుడు కూడా రోజు యోగా చేసేదాన్ని, అయినా కూడా నాకు 2 రోజులు పట్టింది తగ్గడానికి. ఇవన్నీ పట్టేసింది అస్ససంచులు నాశనం. అంటే సేమ్ ఇప్పుడు తను చేస్తుంది కదా ఫణీంద్రాసన్. ఫణీంద్రాసన్లో పొజిషన్లో ఉంటాం, మళ్ళీ వెనకాల తీసుకొచ్చి ముందుకు పెడతాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఫణీంద్రాసన్ మళ్ళీ ముందుకు వెళ్తాం. సో దాన్ని గుర్రం ఎలా నడుస్తుంది, అస్ససంచలము అంటారు. ఇది గుర్రం నడిచే విధానం అది. నీకు చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు ఇట్లా 2 చేతులు ఇట్లా దీన్ని పాదాలని పట్టుకొని ప్రెస్ చేస్తూ
రెండు అరచేతులతో ఇట్లా ఫార్వర్డ్ బెండ్. తల ఎదురుగా ఉండాలి. స్లోలీ రిలాక్స్. కాలు చాపండి, ఎడమకాలు. కుడికాలు ఫోల్డ్ చేసి ఎడమకాలు తొడ దగ్గర పెట్టుకోవాలి. ఏకపాద జానుశిరాసనం. రెండు చేతులు బాగా స్ట్రెచ్. నడుమని పక్కకు తిప్పుకోండి. ఏ కాలు అయితే మనం చాపేమో అటువైపు తిప్పాలి. తర్వాత బెండ్, ఫార్వర్డ్ బెండ్. ఎంత వస్తే అంతవరకు. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడికాలు చాపి ఎడమకాలు ఫోల్డ్, కాలి గజ్జి దగ్గర పెట్టుకొని రెండు చేతులు బాగా స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్, ట్విస్ట్. నడుముని పక్క తిప్పి బెండ్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు చాపండి. రెండు చేతులు బాగా స్ట్రెచ్ బాగా స్ట్రెచ్. పొట్టి కడుపుని లోపలికి లాక్కున్నాక ఫార్వర్డ్ బెండ్. పొట్ట లోపలికి లాక్కుంటూ ఎంతవరకు వస్తుంది, ఇక్కడ దాకా వస్తే ఇక్కడ దాకా. తలలో ఎదురుగా చూస్తూ ఉండాలి. సాధన చేస్తూ ఉండండి రాని వాళ్ళు. ఇలా తల ఎదురుగానే ఉండాలి. మనం తల దించే కొద్దీ నడుము మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో తల స్ట్రైట్ చూసుకొని పొత్తి కడుపు దగ్గర లోపలికి లాగి మోకాళ్ళు ఎక్కడో ముడవకుండా మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా. తొడల వెనకాల హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ అని ఉంటాయి. అవి వాటి స్ట్రెచ్చింగ్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవి ఆరోగ్యంగా ఉంటే మోకాళ్ళ నొప్పులు చాలా వరకు రావు. మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణము తొడల్లో బలం లేకపోవడం. తొడలు అంటే ఈ కనపడే తొడలు కాదు, ఇక్కడ ఉండే కండరాలు 4 రకాల కండరాలు ఉంటాయి. ఇటు లోపల వైపువి, బయట వైపువి, వెనకాల అట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ కనపడేవి. ఈ 4 రకాల కండరాలకి ఎక్సర్సైజ్ జరగాలి. సో ఇది బ్యాక్ కండరాలకి, తొడ వెనకాల ఉన్న కండరాలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎంత చేసాము, వెళ్ళి తలని తీసుకెళ్ళి మొక్కలు తగిలించలేకపోతున్నాము, ఈ ఫీలింగ్స్ అక్కర్లా. ఇంత మాత్రం స్ట్రెచ్ చేసినా చాలు, మీకు వచ్చేది బెనిఫిట్ ఉంటుంది. ఇంకా వస్తే కనుక చక్కగా తీసుకెళ్ళి తలని తీసుకెళ్ళి మొక్కల మధ్యలో పెట్టుకోండి వస్తే. స్లోలీ రిలాక్స్. పూర్వోత్తానాసనం చేద్దాం. రెండు చేతులు కాలు వేళ్ళు ఎట్లా ఉన్నాయో అదే డైరెక్షన్. ఇలా చేయలేని వాళ్ళు ఫస్ట్ బేసిక్ వాళ్ళు ఏం చేస్తారంటే మోకాళ్ళు ముచ్చుకోండి, లిఫ్ట్ ఇలా చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాళ్ళు స్ట్రైట్గా చాపి ఆ తర్వాత అప్పర్ బాడీ మొత్తం బాడీ అంతా లేపాలి. థైరాయిడ్కి చాలా చాలా మంచిది. తల వెనక్కి వాలుస్తున్నాం కదా, థైరాయిడ్ గ్లాండ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇట్లా మోకాళ్ళ నొప్పులు ఉన్నా చేయలేని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకోండి. స్లోలీ రిలాక్స్. వక్రాసనం చేద్దాం. కుడికాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బాగా స్ట్రెచ్, మెలిదిప్పి పెట్టుకోండి. లోపల వైపుకుండా తీసి చెయ్యి ఛాతీకి మోకాలికి మధ్య ఇలా. ఏ కాలు ముడిచావు, ఎడమ కాలు కదా, అదే కుడికాలు ముడువు. కుడి చేయి వెనకాలు పెట్టేసి నేల మీద పెట్టి, నేల మీద ఎడమ చేయి లోపల గుండా తీసుకో. అంతే, తిప్పి తిప్పి ఇట్లా. అదే చేయి లోపల గుండా తీసుకోండి, చెస్ట్కి మోకాలకి మధ్యలో కూడా ఇలా తిప్పి తిప్పి ఆ మోకాలు పట్టుకోండి. రాకపోయినా పర్వాలేదు, ఇట్లా అనేసి ఇట్లా ఉంది, స్లోగా వస్తూ ఉంటుంది. లోపల గుండా ఇందాక చేసిందే కరెక్ట్. పట్టుకుంటావు, కొన్ని రోజులయ్యా పట్టుకుంటావు. ఇప్పుడు ఆశ్చర్యపోవద్దు, రికార్డ్ చేయాలి ఇది 2 months తర్వాత నువ్వే చేస్తావు, ఆశ్చర్యపోతావు. చూడు, ఏదో అది ఇంపాసిబుల్ లాగా మాట్లాడుతుంది.
నువ్వు ఇంకా సన్నగున్నావు, ఈజీగా వచ్చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు ఫోల్డ్, ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్, ఇంకా మెల్లిగిప్పి పట్టుకో. ఆ చెయ్యి వెనకాల ఉంచు, ఎడమ చెయ్యి వెనకాల. అంతే, పట్టుకున్నావుగా. అంటే అటువైపు యూజింగ్ తక్కువగా ఉంది నీకు, అయిండొచ్చు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, అలైన్మెంట్ ఇంపార్టెంట్. రైట్ లెఫ్ట్ రెండు సమానంగా వాడాలి. సో ఇప్పుడు నీకు ఎక్కడ ప్రాబ్లం, నీ దగ్గర ఎక్కడెక్కడ ఏవి సరిగ్గా ఉపయోగించట్లేదో నీకు తెలుస్తూ ఉంటుంది. ఆసనాలు చేసినప్పుడు బాగా తెలుస్తుంది అది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కుడి ఎడమకాలు ఫోల్డ్ చేసి ఈ పొజిషన్లో ఉన్నాం కదా, రిలీజ్ చేసాం. ఇది ఇలానే ఉంచి ఈ ముచ్చిన కాల్ని క్రాస్గా అవతలికి పెట్టాలి. ఆ ముచ్చిన కాలు క్రాస్గా, తర్వాత కుడి చేయి బాగా స్ట్రెచ్ నేల మీద పెట్టేసాం అవతల వైపు. అంతే. తల ఎడం భుజం మీదుగా వెనక్కి తిప్పి చూడాలి, అటే భుజం మీద అటు తిప్పి తల అటు. అంతే. స్లోలీ రిలాక్స్. ఇది లివర్కి చాలా చాలా మంచిది. డయాబెటిక్ అంటే ప్యాంక్రియాస్కి, లివర్కి, ఇట్లా ఆర్గాన్స్కి చాలా మంచిది ఈ ఆసనం. ఇప్పుడు కాలు మార్చుకోండి. కుడి కాలు ఫోల్డ్ చేసి క్రాస్గా అవతలికి పెట్టాను. సో ఇంతవరకు చేయండి కొత్త వాళ్ళు. ఫస్ట్ మిగతా వాళ్ళు పొజిషన్లో ఉండండి, పాత వాళ్ళు. నేను చెప్పిన దాకా నేను ఇక్కడ డెమో ఇవ్వకపోతే చేయకూడదేమో అనుకోకున్నాను. ఈ చేతిని బాగా స్ట్రెచ్ చేసి నేల మీద పెట్టేయండి, కాలు పక్కని బయట వైపు. అంతే. తల అటు తిప్పి చూడాలి. స్లోలీ రిలాక్స్. ఈ చాపిన కాల్ని ఈ చెయ్యి సపోర్ట్ వెనకాల ఎక్కడ పెట్టామో అది చెయ్యి అటు వెళ్ళింది కదా, భుజం మీద తల మీదగా అటు, తల కూడా అటు తిప్పి చూస్తాం. ఇప్పుడు ఈ చాపిన కాల్ని ముడవండి, తొడల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కుని. నాది కుడికాలు పైన ఉంది, మీరు నాకు ఎదురుగా ఉంటారు కాబట్టి చూడంగానే నా కుడి మీరు ఎడమ కాలు పెడుతూ ఉంటారు. సో కుడి అంటే కుడి, ఎడమ అంటే ఎడమ. అవి చేయడం ముందు అలవాటు చేసుకుంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీరు ఏ కాలు పెట్టారు పైన? ఎడమ కాలు కదా, ఇక్కడ నాదే కాలు ఉంది పైన. సో మీరు ఏ కాలు పెట్టాలి? ఏం కాదు, అంత బ్లండర్ మిస్టేక్ ఏం కాదు. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది అది చెప్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడే అలర్ట్నెస్ రావాలి. సో కుడి అంటే కుడే చేయండి, అలవాటు అవుతుంది. రేపు ఏమవుతుందంటే ఒక్కోసారి ఎక్కువ మంది గ్రూప్లో యోగా చేస్తున్నప్పుడు ఒకరు కుడి ఒకరు ఎడమ చేశారనుకో, వాళ్ళు మీరు ఢీకొంటారు. కొన్ని ఆసనాలు కానీ కొన్ని పొజిషన్స్ ఉపయోగపడవు. అందరూ ఈక్వల్గా చేస్తేనే అది రిథమ్ బాగుంటుంది. ఇప్పుడు అంటే ఇంత ప్లేస్ ఉంది కాబట్టి ఏం కాదు, కానీ అలవాటు ఎప్పుడైనా కూడా మనం కుడి అంటే కుడే చేయాలి. ఇప్పుడు ఈ కుడి చేయి వెనకాలకి నడుము చుట్టూ తిప్పుతాం కాబట్టి ఎడమ చేయి తీసుకోండి. ఫస్ట్ ఆపోజిట్ చేయి తీసుకోండి. తీసుకున్నాక ఛాతీ మోకాలు మధ్యలో కూడా మెలిదిప్పి పట్టుకోండి. ఇలా ఈ చెయ్యేమో నడుము మీద తిప్పి పట్టుకోండి. అర్ధమత్స్యేంద్రాసనం అంటారు. ఈ చెయ్యి నడుము మీద అటు అలా దీన్ని పట్టు. రాకపోయినా పర్వాలేదు, ఇలానే తీసుకొని పట్టుకోండి. మీరు చేస్తారా? ఓకే, అంతే అంతే. రాకపోయినా పర్వాలేదు, వచ్చినంతే చెయ్యి. తల తిప్పండి. కాలు మార్చుకోండి. ఇప్పుడు ఎడమకాలు పైన ఉంది, కుడికాలు ఫోల్డ్. సో ఎడమకాలు కాబట్టి కుడి చేయి తీసుకో. పట్టేసిందా? పర్వాలేదు, వదిలేస్తుంది. కొంచెం గ్యాప్ ఇస్తే తగ్గుతుంది, లేకపోతే పడుకోండి అట్లా ఫ్రీగా.
అబ్డామిన్ మజిల్స్ కొంచెం ఏంటంటే మనము ఫస్ట్ రోజు కదా స్ట్రెచ్చింగ్ తగ్గి ఇబ్బందిగా ఉందా? మాకు కూడా అంతే. ఎప్పుడైనా 10 days 15 days యోగా పూర్తిగా మానేస్తాం అనుకోండి, మొదలు పెట్టినప్పుడు అలానే పట్టేస్తూ ఉంటాయి. భయపడాల్సిన పని ఏం లేదు, అంతే. రాదన్నావుగా 2 months. నువ్వు 1 day కూడా రాగలేదు, చేసేసావు. లేదు. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది కదా, ఏ కాలు పైన ఉందో ఆ చేయి పైన తీసుకోండి, గోముఖాసనం. కుడి చేయి పక్కకు ఉందా, ఇక్కడ మెరిపివ్వాలి, చేతి జబ్బు దగ్గర తిప్పుకోవాలి. ఇట్లా ఇక్కడ తిప్పుకున్న తర్వాతే వెనక్కి వెళ్ళాలి, అంతేగాని డైరెక్ట్గా ఇట్లా వెళ్ళకూడదు, వెనక్కి. సో ఇక్కడ తిప్పుకొని కాన్సన్ట్రేషన్ ఏంటంటే భుజం కింద ఉండాలి. 2 చేతులు ఇంటర్లాక్ చేసి పట్టు. రాకపోతే పర్వాలేదు, ఎంత వస్తే అంతవరకు ఉండండి. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి. ఇప్పుడు కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన తీసుకోండి, ఎడమ చేయి పక్క చూద్దాం. ఎవరికైతే అరుగుదల సమస్యలు ఉన్నాయో రోజు ఈ ఆసనాలు మొత్తం చేయాల్సిందే, ఏది వదిలిపెట్టడానికి లేదు. మరి కరెక్ట్గా జీర్ణాశయము, అక్కడ ప్యాంక్రియాస్, లివరు, గాల్ బ్లాడర్, వీటన్నిటికీ చక్కటి ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. మండుకాసనం చేద్దాం. వజ్రాసనంలోకి రండి. పిడికిలు బిగించి నాభిస్తాను. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కున్నాక ముందుకు బెండ్ అవ్వాలి, తలెదురుగా. హెర్నియా ఇలాంటి సమస్యలు ఉంటే చేయొద్దు. అలాంటివి ఎవరికైనా ఉంటే కనుక వదిలేసేయండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు ఒకదాని మీద ఒకటి నాభిస్తాను. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తల ఎదురుగానే ఉండాలి. స్లోలీ రిలాక్స్. వజ్రాసనం కాదా నువ్వు కూర్చుంది? ఎలా కూర్చున్నావు? మోకాళ్ళు అదే పాదాలు నిలబెట్టావా? నిలబెట్టకూడదు, పడుకోబెట్టావు. ఇప్పుడు చిన్ముద్ర, వజ్రాసనం. ఇది వజ్రాసనం. ఇలా ఒక కాలు బొటన్ వేలు మీద రెండో కాలు బొటన్ వేలు ఉంటుంది, ఇలా పెట్టాలి పొజిషన్. థర్డ్ పొజిషన్ చేయండి. చిన్ముద్ర, కాలి గజ్జల దగ్గర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. శశాంకాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నుదుటి భాగాన్ని నేల కానించి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. స్లోలీ రిలాక్స్. 2 చేతులు కాళ్ళ పక్కగా తీసుకొచ్చి అరిచేతులు ఆకాశంలో ఉన్నట్టు అటువైపు చూస్తున్నట్టు. బాలాసన్ అంటాం దీన్ని. స్లోలీ అరిచేతులు సపోర్ట్ తోటి పైకి వచ్చేయండి. స్లోలీ రిలాక్స్. యోగ ముద్రాసనం చేద్దాం. 2 చేతులు పిడికిలు మణికట్టు దగ్గర పట్టుకొని ఫార్వర్డ్ బెండ్. బాస్కెట్లు వేసుకొని కూడా చేయొచ్చు, ఎంత వస్తే అంత. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి, మళ్ళీ ఫార్వర్డ్ బెండ్. స్లోలీ రిలాక్స్. ఉత్తాన మండి కోసం బాగా 2 చేతులు స్ట్రెచ్, క్రాస్గా వీపు వెనకాల పెట్టండి, అంతే.
నడుము నొప్పి ఉంటే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా నడుము నొప్పి వస్తే 2 చేతులు ఇలా పెట్టాలి. అరిచేతులు వీపుకి టచ్ అవుతాయి. వీపుకి టచ్ చేసేసి మామూలుగా. ఒకసారి చూడొచ్చి వేసి ఓకే స్లోలీ చెయ్యి. అది ఓకేనా? తర్వాత ఇవాళ ప్రాణాయామం చేద్దాం కొన్ని. తర్వాత ఒక్కసారి కాలు చాపి కాలు షేక్ చేయండి. వాటర్ బాటిల్ ఒకటి, నాప్కిన్ ఒకటి, ఇవి తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇవాళ చల్లకుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు, కానీ కంపల్సరీ 1 లీటర్ కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి యోగా అయిపోయే లోపల. చప్పరిస్తూ తాగాలి. ఏంటి కావాలంటే తీసుకోండి, ఉన్నాయి మా దగ్గర చాలా. బాగా ఎండగా ఉంటే సబ్జా వాటర్, దాంట్లోనే సబ్జా గింజలు కూడా వేసేసుకొని వచ్చేయండి. వీలైనంత వరకు మెటల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడం బెటర్. ప్లాస్టిక్వి వీలైనంత వరకు తగ్గించేసేయండి. స్లోలీ రిలాక్స్. పూర్తిగా అలసట పోయింది అనుకున్నప్పుడు బాస్పట్లు వేసుకొని, లేదా ఒక కాలు రెండో కాలు తొడ మీద అర్ధ పద్మాసనం. వీలైతే ఆ కింద కాలు కూడా పైకి తీసుకొచ్చి పద్మాసనంలో కూర్చోవచ్చు. ఇది రాకపోతే ఏం పర్వాలేదు, ఇంతవరకు అయినా సరిపోతుంది. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉంటుంది. మీకు వస్తే వెయ్యి పద్మాసనం. కుడి చెయ్యి ప్రాణముద్ర. దీన్ని ప్రాణముద్ర అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు టిప్స్ కలపాలి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది దీనికి. ఈ ముద్ర అనేది రెగ్యులర్గా 10 నిమిషాలు, పావు గంట ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. దీనికి తోడు వాయుముద్ర. ఇది ఒక 10 నిమిషాలు, ఇది ఒక పావు గంట అలా పెట్టుకోండి. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఇది వాయుముద్ర. చూపుడు వేలు ఫోల్డ్ చేసి దాని మీద బొట్టన వేలుతో ప్రెస్ చేయడం. మిగతా 3 వేలు స్ట్రైట్ ఉంటాయి. ఇది ఎవరెవరికంటే వాతము సంబంధించిన సమస్యలు, అంటే మోకాళ్ళ నొప్పులు, ఎక్కువగా నొప్పులతో బాధపడే వాళ్ళకి. ఇంకొకరు ఎవరంటే గైనిక్ ప్రాబ్లమ్స్, ఒబిసిటీతో బాధపడుతున్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. వాతం పెరిగితేనే కొంచెం ఒబిసిటీ అదంతా రావడానికి కారణాలు కూడా ఉంటుంటాయి. అది కూడా ఒక రీజన్ వాతం వల్ల. సో ఇది గుర్తుపెట్టుకొని ఈ ముద్ర లేదా ప్రాణముద్ర, ఈ 2 బాగా బెస్ట్ ముద్రలు అన్నమాట. ఇంకా వీలైతే అరుగుదల సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలంటే వాయుముద్ర వేసాం కదా, దీనికి పక్కనే ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, ఈ 2 కలపాలి బొట్టన వేలు. ఇది అరుగుదల సమస్యలకి, వాతానికి పనికొస్తుంది. సో ఇప్పుడు మీకు ఏ ముద్ర ఇష్టమైతే అది పెట్టుకోండి. ఇంత వేళ్ళు మాకు సహకరించట్లేదు ఇంత అంటే అప్పుడు చిన్న ముద్ర పెట్టేసుకోండి, సింపుల్. దీనివల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. చేస్తున్న దాని మీద ఏకాగ్రతగా ఉంటాం, బోర్ కొట్టుకొని ఉంటాం చేసే పని. సో దాన్ని బట్టి ఓకేనా. ఇప్పుడు నీకు ప్రాణముద్ర ఏది, ప్రాణముద్ర చూపించు. ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు ఇమ్యూనిటీ పోతారు కదా, మధ్య వేలు స్ట్రైట్ ఉంటారు. ఓకే. ఇది నాసికా ముద్ర. చూపుడు వేలు, మధ్య వేలు ముడవాలి. ఈ నాసికా ముద్ర దీనివల్ల ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఫ్రీగా కిందకి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ ఫ్రీగా తీసుకుంటాం. మనకి చేతి వేళ్ళు అడ్డం రాకుండా ఈ ముద్ర బాగా హెల్ప్ అవుతుంది. కుడి ముక్కు మూసేయండి, ఎడముక్కు ద్వారా బ్రీత్ అవుట్. 20 నుంచి 30 బ్రీత్ అవుట్స్. శ్వాస తీసుకోవాల్సిన పని లేదు, ముక్కు చీదినట్టుగా. ముక్కులో మనకి ఏదైనా అడ్డం పడితే ఎలా చీపుతాం అట్లా, ఇట్లా అంతే. ఇక్కడ వరకే కాన్సన్ట్రేషన్.
ఇక్కడ ఊపిరితిత్తులు ఇవన్నీ మీరు పట్టించుకోవచ్చు. ఓన్లీ నాస్ట్రిల్స్ వరకే దృష్టి పెట్టుకొని చేయండి. పాత వాళ్ళు ఏదన్నా నేను డిలేగా ఉంటే మీరు చేసేసేది ప్రాణాయామాలే కదా, నాతో సంబంధం లేదు. పెట్టావుగా కరెక్టే. చెయ్యి, చీదేసేయి, ఎడముక్కుని చీదేయడమే. తీసుకోవడం మీది మీకు అవసరం లేదు, మీరు శ్వాస వదలడం అంతే, బ్రీత్ అవుట్ చేయడం. ఒక 20 times అయిపోయాక ఇప్పుడు కుడి చెయ్యి ముద్ర మార్చేసుకోండి. కుడి చేతి ముద్ర పెట్టుకోండి, ప్రాణముద్ర. ఎడమ బొట్టను వెళ్తే ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కు ద్వారా బ్రీత్ అవుట్. సూర్యాంగ భస్త్రిక అంటాం. ఇప్పుడు 2 చేతులు ప్రాణముద్ర పెట్టుకోండి. 2 ముక్కు పుట్టల ద్వారా బ్రీత్ అవుట్. ఆల్టర్నేట్ కాళ్ళు చాపుకోవచ్చండి, ఏం కాదు, కాళ్ళు చాపుకొని చేయొచ్చు. ఇలా బొటన్ వేలు ఉంగరపు వేలుతోటి చెయ్యి. ఉంగరపు వేలు వాడుకో. అంతే, ఒకసారి ఇది ఒకసారి అది, అంతే. స్లోలీ రిలాక్స్. చేసిన ఆ ప్రక్రియను గమనిస్తూ ఉండాలి. ముక్కు పుట్టలు వీటిల్లో మనం చేసిన దాని తాలూకు శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది, కళ్ళు మూసుకొని గమనించే ప్రయత్నం చేయాలి. స్లోలీ రిలాక్స్. భస్త్రిక చేద్దాం, నార్మల్ భస్త్రిక. పిడికిలు బిగించి భుజాలు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. 20. అంతే, ఇక్కడ దాకా. అప్పుడే 20 అయిపోయిందా వేళవి? రిలాక్స్. ఇంకొక 2 times చేయండి. 20, ఇంకో 2 rounds. ఊపిరితిత్తులు బాగా ఓపెన్ అయిపోతాయి. మన ప్రాణాయామాలు చేయాలి అంటే భస్త్రిక చేసుకోవాలి, చేస్తే రెడీనెస్ అవుతుంది, మనకి లంగ్స్ దగ్గర ఫ్రీగా ఉంటుంది గాలి తీసుకోవడం వల్ల. పైకి చేతులు పైకి వెళ్తున్నట్టు శ్వాస తీసుకుంటున్నాం, చేతులు అది ఫ్రీగా ఉంచుతున్నాం. కిందకు వచ్చేటప్పుడు పిడికిలు బిగిస్తూ ఇక్కడికి వచ్చారు, అంతే. స్పీడ్ ఎంత చేసామనేది ముఖ్యం కాదు, పర్ఫెక్ట్గా స్లోగా చేయండి, ఏం పర్వాలేదు. వేరే వాళ్ళతో అసలు పట్టించుకోవద్దు ఆ స్పీడ్లు, వేరే వాళ్ళు ఎవరిది వాళ్ళదే కదా, మనది ఏంటది మనం చూసుకోవాలి. అలసటిపోయేదాకా ఇట్లాగా ధ్యాన ముద్రలో 2 అరచేతులు ఒక దానిలో ఒకటి, బొట్టమేళ్ళు కలపాలి. దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి నాలికను ఏం చేయాలంటే మడత పెట్టి అంగిల్ కాంచాలి. అలా ఆన్ చేసి ఇలా కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం చేసిన ఈ ప్రక్రియ తాలూకు ఎనర్జీ ఎలా వెళ్తుంది బాడీలో, ఆ సర్క్యులేషన్ ఎలా ఉంది, వీటిని గమనిస్తూ ఉండాలి. ఎంత రిలాక్సేషన్ వచ్చేస్తుంది, మనం కష్టపడ్డ దానికి అంత వెంటనే రిలాక్స్ అయిపోతాం. స్లోలీ రిలాక్స్. 3rd time మళ్ళీ ఇంకొకసారి చేయండి. మీరు మిగతా వాళ్ళు అయిపోతే కనుక వేరే చేయండి. అనులోమ విలోమ ఇవి చాలా ఉన్నాయి, న్యూరోమస్కులర్, అవి న్యూరో వద్దులే, అనులోమ విలోమ చేస్తే డిస్టర్బెన్స్ ఉండదు. 3rd time. ఆన్లైన్ వాళ్ళు ఏం పర్వాలేదు, మీ ఇష్టం, మీరు చేసేసుకోవచ్చు.
ఈ మోచేతులు వచ్చి ఇక్కడ తగ్గలాలి, ఛాతీ సైడ్ ఇక్కడ తగ్గలాలి. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ర్యాపిడ్ చేసుకోండి. అరిచేతులు యొక్క నిలువెచ్చి వీడి కళ్ళు కట్టుకోండి. అరిచేతులు చూస్తూ కళ్ళు కట్టుకోండి. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. ఎడమర్చే నాభిస్థానం పెట్టుకోండి. కుడి ఛాతీ భాగాన్ని ప్రెస్ చేయండి. ఎడమ చెవిని మూసేయండి కుడి చేతితోటి. 6 నుంచి 10 శ్వాసలు ఎడమ ఊపిరితిత్తకుండా నడుపుతున్నాం. చేయి మార్చుకోండి. ఇక్కడ పొట్ట దగ్గర సెంటర్లో చెయ్యి. ఇప్పుడు 2 ఛాతీ భాగాలతో ఫ్రంట్ వైపు ప్రెస్ చేస్తాం. రెండు చేతులతోటి 2 ఛాతీ భాగాన్ని ఫ్రంట్, అంటే ఇప్పుడు వెనక గుండె వెళ్తుంది శ్వాస, ఊపిరితిత్తు బ్యాక్ పార్ట్. ఇప్పుడు 2 అరిచేతులతో చెవులు మూసేయండి. 2 అరిచేతులతో కళ్ళ మీద పెట్టుకోండి. ఊపిరితిత్తులు పైగుండా శ్వాస నడుపు. వీలైనంత స్పీడ్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ అయింది అన్నది గమనించండి. ఛాతీ భాగాన్ని గమనిస్తూ ఉండాలి. ఈ భాగంలో మార్పులు ఎలా వస్తున్నాయి. శ్వాసల్ని మనము రకరకాలుగా తీసుకున్నాం కదా, ఊపిరితిత్తులు ఒకటి మూయడం, ఇంకొక వైపు అట్లా. సో వీటిని గమనించే ప్రయత్నం చేయాలి. కళ్ళు మూసుకొని నాలికని కేచరి ముద్ర పైన ప్యాలెట్ కానిచ్చేసి మీ దృష్టి ఇక్కడ 2 కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ చూడాలి కళ్ళు మూసుకొని. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతులు ఎక్కువ వచ్చి పెట్టి కళ్ళు కద్దుకోండి. కపాలభాతి చేద్దాం. చిన్ముద్ర. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొత్తి కడుపుని పైకి లాగి సెకండ్కి ఒక స్ట్రోక్. భుజాలు లేవకూడదు, పొత్తి కడిపే. ఇది చూస్తున్నారు కదా పొట్ట, ఇదే కదలాలి. ఎంత వస్తే అంతే, స్పీడ్ చేయాల్సిన పని లేదు, మీ స్పీడ్ మీదే. పొత్తి కడుపు బిగించాలంటే ఆటోమేటిక్గా మూత్రద్వారం దగ్గర కూడా టైట్ వస్తుంది, దాన్ని బిగించి పైకి లాగాలి. దీనివల్ల యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్ కూడా మంచిది, గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. లేడీస్లో డెలివరీస్ తర్వాత ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంది, అవి అన్నిటికి కూడా మంచి పరిష్కారం. ప్లస్ బ్రెయిన్కి కూడా చాలా మంచిది. నలభై స్ట్రోక్స్ నిమిషానికి. ఎవరికైతే బీపీ ఉంటుందో వాళ్ళు 40 నుంచి వెళ్ళకూడదు. మామూలుగా అయితే సెకండ్కి ఒక స్ట్రోక్. అలసట అనిపిస్తే ఒక్కసారి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. మళ్ళీ చేయాలి అనిపించినప్పుడు అగైన్ చిన్న ముద్ర పెట్టుకోవడం, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస వదిలేసాక పొట్ట లోపలికి లాగి సెకండ్కి ఒక స్ట్రోక్. మీరు శ్వాస వదిలే పనే, తీసుకోవడం న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. సో దృష్టి శ్వాస వదలడం మీద పెట్టాలి. ఆ వదిలేటప్పుడు కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, డిసీజెస్ కానీ ఇంకేమైనా బయటకు వెళ్ళిపోతుందండి.
నెగిటివ్ థాట్స్ వీటన్నిటిని బయటికి పంపిస్తున్నాయి. ఇట్లా ఫీల్ అవుతూ చేయాలి. అప్పుడు అన్ని రకాలుగా యూజ్ అనమాట. ఇంకా వేరే ఆలోచన అనేది రాదు, చేస్తున్న దాని మీద దృష్టి ఉంటుంది మనకి. దీన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే మైండ్ని పూర్తి స్థాయిలో చక్కగా అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంచగలగడం ప్రశాంతంగా. 4 కేచరి ముద్ర కూడా వేసుకోండి. 4ని పైన అంగిలి కాల్చడం. మామూలుగా తల స్ట్రైట్ ఉంచేసుకొని జస్ట్ పైకి వెళ్తుంది అంతే. 4 అంగిలి కాల్చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి లాలాజలము ఇలాంటివి ఓడదు, వాటిని మింగాల్సిన అవసరము రాదు. సగం అక్కడే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ ముద్ర అది కేచరి అది కంపల్సరీ వేసుకోండి గుర్తొచ్చినప్పుడు. మర్చిపోతూ ఉంటుంటాం, మళ్ళీ మళ్ళీ గుర్తొస్తే ప్రతిసారి 4 పైకి వెళ్ళిపోవాలి. స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన్ మంత్రం. రెండు చేతులు రాపిచ్చేసి అరిచేతుల యొక్క నిలవేసి వేడి కాళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు పెడతాం. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. సంజీవిని ముద్ర పెట్టుకుందాం. ముందు వాయు ముద్ర పెట్టండి. చూపుడు వేలు ముడిచాం కదా, దాని తర్వాత ఉన్న మధ్య వేలు, ఉంగరపు వేలు, బొట్టన వేలు టిప్స్ కలపండి. కుడి చేయి నాసికా ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్ క్లోజ్. కుడి బొట్టన వేలుతో కుడి ముక్కు మూసేయి. ఎడ ముక్కు ద్వారా డీప్ బ్రీతింగ్. నేను మీకోసమని చెయ్యి ఇట్లా అంటున్నాను. మామూలుగా ఇక్కడ పెట్టేసుకోవచ్చు, కింద పెట్టేసి ఫ్రీగా చక్కగా తొడ మీద పెట్టేసి డీప్ బ్రీతింగ్. వీలైనంత ఎక్కువసేపు స్లోగా బ్రీతింగ్ తీసుకున్నాక 1-2 సెకండ్లు ఆగండి. క్లోజ్ చేయండి ముక్కుని, ఎడ ముక్కుని. కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు పంపించాలి. ఎడ ముక్కు ద్వారా తీసుకున్న శ్వాసని కుడి ముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. మళ్ళీ 1-2 సెకండ్స్ హోల్డ్. మళ్ళీ అదే ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్నాక కుడి ముక్కు మూసివేసి 1-2 సెకండ్స్ అయ్యాక ఎడ ముక్కు ద్వారా శ్వాస బయట పంపించాలి. అంటే తీసుకోవడము వదలడానికి మధ్యలో 2 సెకండ్స్ ఆపుతాం. తీసుకున్న శ్వాసను ఆపుతాం, వదిలేసాక కూడా 1-2 సెకండ్స్ ఆపుతాము. ఆ తర్వాత మళ్ళీ డీప్గా తీసుకోగలుగుతాం. సో ఇది కూడా ఎంత వీలైతే అంత ఎక్కువసేపు చేసే ప్రయత్నం చేయాలి. ఎన్ని చేసామనేది ముఖ్యం కాదు, ఎంత టైము మీరు బాగా ప్రొలాంగ్ చేస్తే అంత మంచిది. ప్రాణాయామం లంగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. సో ఎన్ని చేసాము అనేది కౌంట్ కాదు, ఇది గుర్తుపెట్టుకొని స్లోగా చేయాలి ప్రశాంతంగా. అలారం పెట్టుకొని కూడా చేయొచ్చు. 1 మినిట్ అలారం పెట్టుకుంటే మీకు ఎన్ని శ్వాసలు వస్తున్నాయో అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా నెంబర్ తగ్గించాలి. శ్వాస లెంత్ పెంచాలి, శ్వాసల నెంబరు తగ్గించాలి. నెంబర్ పెరిగితే సరిగ్గా చేయట్లేదు అని అర్థం. అది చేయండి. స్టార్ట్ చేస్తారా? నేను 1 మినిట్ అలారం పెడతా. మీకు అసలు ఎన్ని వస్తున్నాయో మీకు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయండి.
ఎడముక్కు ద్వారా తీసుకోవడం, కుడిముక్కు ద్వారా వదలడం, కుడిముక్కు ద్వారా తీసుకోవడం, ఎడముక్కు ద్వారా వదలడం. మొత్తం కలిపి ఒక సర్కిల్, అంటే ఒక నెంబరు ముక్క. ఎన్ని వచ్చినాయి? చేయలేదా? ఇప్పుడు చేస్తారా? ఓకే, ఒకసారి చేస్తారా? 1 minute మళ్ళీ పెడతా, మీరు స్టార్ట్ చేయండి. అంటే మీకు తెలియాలి అది ఎలా ఉంటుంది, 1 minute ఎంతసేపు పడుతుంది, అసలు ఎన్ని వస్తున్నాయి మీకు తెలిస్తే స్లోగా చేయడం అలవాటు. స్టార్ట్ చేయండి. స్లోలీ రిలాక్స్. ఎన్ని వచ్చినాయి? 1 5 వచ్చింది. మీకండి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. 15 అంటే నాకు తెలిసి 7.5 అయి ఉంటుందేమో, అంతే కదా? అదే ఇట్లా తీసుకోవడం, ఇలా వదలడం, మళ్ళీ ఇటు నుంచి ఇటు, అలాంటివి 7 వచ్చి ఉంటాయా? మీకు 5 వచ్చి ఉంటాయి. సో ఎన్ని రావాలంటే 1 లేదా 2, 1 or 2 రావాలి. అంటే మీ భాషలో వచ్చి 4 ఎక్కువ, అంటే 2 or 4 వస్తే మంచిది. అంటే ఎంత తగ్గితే అంత మంచిది నెంబర్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామాలు మెయిన్ టార్గెట్ అది. ఇలా ముద్ర పెట్టుకున్నాం కదా, మీకు ఏ ముద్ర నచ్చితే అది పెట్టుకోండి. ఏది తట్టట్లేదు, ఏ ముద్ర పెట్టాలో తెలియట్లా, బెస్ట్ ముద్ర ఇది. ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్, ఈ 2 కలపడమే. బిగినర్స్కి అద్భుతం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి బిగినర్స్కి. ఏంటంటే యోగా చేస్తున్నప్పుడు చేయబుద్ధి కాదు. సో ఈ ముద్ర పెట్టుకోగానే మనకి వెంటనే చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో దీన్ని చిన్న ముద్ర అంటాం. బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఇది పెట్టేసుకోండి. తర్వాత కుడి చేయి ఇట్లా నాసికా ముద్ర, కుడి బొట్టలతో కుడి ముక్కు మూసేయాలి. ఎడముక్కు ద్వారా డీప్ బ్రీతింగ్, వీలైనంత ఎక్కువసేపు తీసుకున్నాక క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇది వెంటనే ఓపెన్ చేయాలి, నేను క్లోజ్ చేసి ఆపా. ఇప్పుడు కుడి ముక్కు ఓపెన్ చేస్తున్నా, బయటకు వదులుతున్నా. ఇలా అన్నానంటే శ్వాస బయటకు వెళ్తుంది. ఆగా అంటే తీసుకోవట్లా, ఆపా. 1-2 seconds ఆపి మళ్ళీ అదే ముక్కు ద్వారా మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకొని స్లోగా ఎక్కువసేపు తీసుకోవాలి. అలా అనేస్తే అయిపోతుంది. అప్పుడు స్లో రాదు, టైం చాలా తక్కువలో చేస్తుంది. అలా కాదు, స్లోగా తీసుకోవాలి, హడావిడి పడకూడదు. అంటే ఎవరైతే టెన్షన్ పెడతారో, ఇంకా ఏదో నేను తీసుకోవట్లేదు అని ఫీలింగ్ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా చేస్తారు. అది తప్పు. స్లోగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత క్లోజ్ చేయాలి. 1-2 seconds హోల్డ్. ఆ తర్వాతే ఎడముక్కు ద్వారా బయటకు పంపిస్తున్నాం. అంటే ప్రతి దగ్గర కొంచెం రెస్ట్ ఇస్తా, లోపల అంత కుంభకం, దాన్ని ఆపడం అంటారు, కుంభకం చేయడం. ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడు మీకు నెంబర్ అనేది ఆటోమేటిక్గా చాలా తగ్గిపోతుంది. 2-3లోకి వచ్చేస్తారు. ఇప్పుడు 15 ఉన్న వాళ్ళు 4లో ఉంటారు, తర్వాత 2లోకి వస్తారు, తర్వాత 1కి వస్తుంది. సో అట్లా స్లోలీ రిలాక్స్.
భ్రామరి ఉద్గీత ప్రాణాయామం చెప్పు. షణ్ముఖి ముద్ర అంటాం. చూపుడు వేళ్ళు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టా, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. కళ్ళు తెరిచి మీరు చూడండి, చెయ్యొద్దు. ఓకే, డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారం లాగా ఇలా ఎంత వీలైతే అంత ఎక్కువసేపు వచ్చేటట్టు చూడాలి. ఆ మకారం హమ్మింగ్ శబ్దం. దీనికి బెస్ట్ వే కేచరి ముద్ర వేసుకోవాలి. నాలికని పైన ప్యాలెట్ కానిచేయాలి. అప్పుడు మీకు ఇక్కడ గొంతులోకి ఉమ్ము రావడం, దగ్గు రావడం ఇలాంటివి ఉండవు. సో ఇదొక టిప్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక 3 times చేయండి. మీకు డౌట్ వస్తే చేయకుండా కళ్ళు తెరిచి చూడండి, సరిపోతుంది. దీంట్లో తెలియకపోవడం ఏమి ఉండదు, అందరూ చేయగలుగుతారు. డీప్ బ్రీతింగ్. మళ్ళీ చెవులు ఓపెన్ చేసేసి డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. తీసుకున్నాక చెవులు క్లోజ్ చేసాక మకారం చాంటి, అది హమ్మింగ్ శబ్దం చేస్తాం. ఓంకారాన్ని జంకారం లాగా. Last one more time. Deep breathe in. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పటిదా చేసిన ఈ జంకారం శబ్దం వల్ల బ్రెయిన్లో శక్తి ప్రసారం ఎలా నడుస్తుంది, ఆ మార్పులు శక్తి ప్రసారాన్ని గమనిస్తూ దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి వెన్నుపూస నిటారుగా నాలికని ప్యాలెట్ కానిచ్చి కేచరి ముద్ర వేసి ఈ జాగ్రత్తలు పాటిస్తూ రిలాక్స్ అవ్వాలి. స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపి చేసుకొని నులివెచ్చడి వేయడం, కళ్ళ కద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు. 2 చేతులు చిన్న ముద్ర. డీప్ బ్రీతింగ్. ఉద్గీత ప్రాణాయామం అంటే ఇక్కడ ఏంటంటే 3 ముద్రలు వేస్తాము. ఇది మీకు అంత గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఇది ఒక ముద్రతోటి చేసేసేయండి, స్లోగా అలవాటు అవుతుంది. ఫస్ట్ ఈ అకారం ఓంకారం వచ్చి ఆ ఊ మా 3 అక్షరాల కాంబినేషన్. సో చిన్న ముద్ర పెట్టేసేసి అకారం. ఇప్పుడు ఈ 3 వేళ్ళు స్ట్రైట్ ఉన్న వాటిని ఏం చేస్తున్నాము, ఫోల్డ్ చేసి పెట్టుకో అరిచేతులు. దీన్ని ఇప్పుడు ఉకారం ఆ ఊ మా. మా అన్నప్పుడు ఏం చేయాలంటే బొటన వేలు దాని మీద 4 వేలు పెట్టి ఆది ముద్రతోటి మకారం చాటు చేస్తాం. తర్వాత సైలెంట్గా అలా ఉండిపోతాం కాసేపు. మళ్ళీ మామూలు శ్వాస పెట్టి నడిపేసేసి మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకొని నేను చేస్తాను చూడండి. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు మామూలు శ్వాస నడుపుతున్నాం. అగైన్ మళ్ళీ డీప్ బ్రీతింగ్. లాస్ట్ 1 more time. కళ్ళు తెరిచి చేయండి మీరు. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు మామూలు శ్వాస నడుపుతాం. ఈ సైలెంట్లో ఏంటంటే శ్వాస లేకుండానే ఉండగలిగితే ఉంటాం, అలా లేదు ఉండలేకపోతున్నాం అంటే మామూలు శ్వాస తీసేసుకోవచ్చు. సో ఇలా చేయాలి ఓంకారాన్ని.
రిలాక్సింగ్ ధ్యాన్ ముద్ర. ఇప్పుడు నాలుక కేచరి ముద్ర వేసి వెన్నుపూస నిటారుగా దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించాక శ్వాస వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాసని గమనిస్తూ ఓంకారాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేయండి. శ్వాస మనం తీసుకుంటున్నప్పుడు ఓం అనుకోండి, శ్వాస వదులుతున్నప్పుడు ఓం అనుకోండి మనసులోనే. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు రాపిడ్ చేసుకోండి. అరిచేతుల యొక్క నువ్వెచ్చి వేడి కళ్ళు కట్టుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరండి. ఒక్కసారి కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేయండి. స్లోలీ రిలాక్స్. పడుకోండి ఒకసారి.